బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో కరువు ప్రాంతంగా ఎడర్లా మారిందని బీఆర్ఎస్ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం నీళ్లను ఈ ప్రాంతానికి తెచ్చి చెరువులు కుంటలు నింపి రైతుల బతుకుకు భరోసా ఇచ్చిన వ్యక్తి హరీష్ రావు అని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో చెరువులన్నీ ఎండిపోయి కరువు కరాల నృత్యం చేస్తుందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ హరీష్ రావులపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో శనివారం సాయంత్రం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రోడ్ షో కార్నర్ మీటింగ్ ఉంటుందని మండల పరిధిలోని కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గడ్డ మీద అడుగుపెట్టినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేటలో చూసి అభివృద్ధిని చూసి ఓర్వలేక, సిద్దిపేట జిల్లా అభివృద్ధిని చూసి ఓర్వలేక నోటికొచ్చినట్టు తెలంగాణ ప్రాంత రైతులకు నోట్ల మట్టి కొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఆ ప్రాంత మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోజు సస్యశ్యామలంగా మార్చినటువంటి ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఢిల్లీ చెప్తే కవర్ల సీల్డ్ కవర్ల సీఎం అయి కూర్చున్నావు. నువ్వు ఈ ప్రాంత నాయకులు విమర్శిస్తే ఖబర్దారని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతానికి వచ్చి మా ప్రాంత నాయకులను విమర్శిస్తే ఊకునే లేదని తెలియజేస్తున్నాం.